న్యూ డిజైనర్ శారీ స్పెషాలిటీ రిజిస్టర్ కావాలంటే అలా అడ్డంగా జరిగితే సరిపోదు, పర్ఫెక్షన్ ఉండాలి. సామ్రాట్, నువ్వు మార్కెట్లోకి లాంచ్ చేసే న్యూ డిజైనర్ శారీ స్పెషాలిటీ అంటే చిరిగిన చీర అవటమేనా? అంటే ఆడవాళ్లు అంత డబ్బు పోసి చిరిగిన చీర కట్టుకోవాలా? ఈ మాత్రం దానికి ఎందుకు సామ్రాట్ న్యూ డిజైన్ అని పేరు పెట్టుకోవడం, మసిగుడ్డని మార్కెట్లోకి రిలీజ్ చేయటం? ఏం మాట్లాడుతున్నారు? నీ కాబోయే భార్య కట్టుకున్న చీర అలాగే ఉంది. మేనేజర్, ఏంటిది? ఈ శారీ ఇలా డ్యామేజ్ ఎందుకైంది? సారీ సార్, నేను తెచ్చినప్పుడు బానే ఉంది సార్. డ్యామేజ్ ఉన్న శారీని లాంచ్కి ఎలా తీసుకొస్తాం సార్? మరెలా జరిగింది? నా వల్లే జరిగింది. నీ పరువు, నీ కాబోయే పెళ్ళాం పరువు తీయాలని నేనే చేశాన్రా. శ్రీవల్లి, ఏంటిది? నాకు తెలియదు. కట్టుకునేటప్పుడు కూడా కనబడలేదా నీకు? నేను చూడలే. చీరని పూర్తిగా చూడకుండానే కట్టుకున్నావా? ఆ మాత్రం తెలీదా నీకు? ఏం శ్రీవల్లి, మావాడేదో నీకు చీర కట్టి గొప్పగా చూడాలనుకుంటే నువ్వేంటి చిరిగిపోయిన చీర కట్టుకొచ్చి సామ్రాట్ పరువు తీయాలనుకుంటున్నావు? నేను గట్లనుకోలే, కలలకు కూడా అనుకోను. పరువు తీయాలి అని అనుకో, కానీ చీరని చూడకుండానే కట్టుకున్నావా? నువ్వొక్కసారి చూసుంటే చీర డ్యామేజ్ అయిందని చెప్పుంటే నిన్ను చీర కట్టుకోమనేవాళ్నే కాదు, అందరి ముందుకి రమ్మనేవాళ్నే కాదు. ఏముందిలే సామ్రాట్, ఈ చీర డ్యామేజ్ అయితేనే ఇంకా చీరలుంటాయి కదా, ఇంకొకటి తెప్పించు, అందరం చూసి తరిస్తాం. ఓ లేదా ఇది ఒకే చీర డిజైన్ చేసి చిరిగిన చీర అని పేరు పెట్టి మార్కెట్ చేయాలనుకున్నావా? జ్వాలా గారు, సామ్రాట్, నీకు గెలవడం ఇష్టమే, కాని ఆడవాళ్లకి ఎలాంటి డిజైనర్ శారీ సిస్టమో నీకు తెలీదు. నువ్వింకా నేర్చుకోవాలి. చూడు, బాగా చూడు. నా ముందు, నా బిజినెస్ స్కిల్స్ ముందు నిలబడలేని వాళ్ళు కూడా నన్ను వేలెత్తి చూపిస్తున్నారు నీ వల్ల. నువ్వు ఈ చీర కట్టుకొచ్చి జనం ముందు, మీడియా ముందు నన్ను తల దించుకునేలా చేశావు. ఏం సమాధానం చెప్తావు? దానికి మా శ్రీవల్లి ఏం చెప్తుంది? గా చీరని మార్కెట్లోకి పంపాలి అనుకున్నప్పుడే నువ్వు చూసుకోవాలి, 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. గది మర్చిపోయి చీర కట్టుకున్న మా శ్రీవల్లినంటే ఏమొస్తుంది? నువ్వు మాట్లాడకు. నేను మాట్లాడకపోతే గీడెవ్వరూ మాట్లాడరు. మీరు చేసిన తప్పుకి మా శ్రీవల్లి మాట పడాల్సి వస్తుంది. మాట పడింది శ్రీవల్లి కాదు, నేను. శ్రీవల్లి నా కాబోయే భార్య. నేనెంత బాధ్యతగా శ్రీవల్లికి చీరనిచ్చానో అంతే బాధ్యతగా ఆ చీరని కట్టుకొచ్చి నా పరువు నిలబెట్టాలి. ఇప్పుడు శ్రీవల్లి చేసింది కూడా గదే. మీకు సమాజ్ కాక శ్రీవల్లి మీద దుంకుతుండ్రు. ఇది గొడవ పడే సమయం కాదు సామ్రాట్. చిరిగిపోయినా విలువలేని నాసిరకమైన ఈ డిజైన్ ని కబోర్డ్ లో పెట్టి కొత్త డిజైన్ ట్రై చేయాల్సిందే.
ఇది ఎట్లా జరిగిందో నాకు తెలియదు, కానీ నా వల్ల కన్నా ఇచ్చేది పోవద్దు. నాకు చెర టైం ఇస్తారా? ఇస్తే ఏం చేస్తావు? కుట్టు మిషన్ మీద కుట్లేసుకొస్తుందేమో సామ్రాట్. ఒక్క 5 నిమిషాలు ఓపిక పట్టుండ్రి ప్లీజ్. ఎంతలా ప్లాన్ చేశాను, ఫెయిల్ అవ్వడం ఏంటి? ఆలోచనలో ప్యూరిటీ, ఆచరణలో క్లారిటీ. దూసుకెళ్లాలన్న తపన, గోల్ కొట్టాలన్న కసి. ఎన్ని ఉన్నా టైం బాగోలేకపోతే చూసావా సామ్రాట్, మనిషి ఓటమిని ఎలా ఫేస్ చేయాల్సి వస్తుందో. ఎన్నాళ్ళు గెలుస్తున్నానని విర్రవీగావు, నెంబర్ 1 అని కాలరెగిరేశావు. కానీ సక్సెస్ అనేది చుట్టం లాంటిది సామ్రాట్, వచ్చి వెళ్ళిపోతుంది. శాశ్వతంగా మనతోనే ఉండదు. అది నీకిప్పుడు బాగా అర్థమైందనుకుంటాను. తమరు చెప్పిన నీతులు మీలాంటి వాళ్ళకి, టైం ని గుప్పెట్లో, సక్సెస్ ని బ్యాక్ పాకెట్ లో బంధించే నాలాంటి వాళ్ళకి కాదు, ఈ సామ్రాట్ కి కాదు. యునో, సక్సెస్ నాకు చుట్టం కాదు, వచ్చి వెళ్ళిపోవడానికి. అది నా షాడో, ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఇదే నా సక్సెస్ అంటే? ఇవాళ నువ్వు డిజైన్ చేసిన శారీ అందరిలో నవ్వుల పాలైంది. నీ ఐడియా రూపాయి విలువ కూడా చేయలేకపోయింది సామ్రాట్. ఒక్కసారి పడ్డవాడు చెడ్డవాడైపోతే నా ముందు ఈ 4 ఏళ్లలో 100 సార్లు పడిపోయిన తమరేమైపోవాలి. బట్టల మూటతో మొదలుపెట్టిన నీ లైఫ్ ఒక్కసారి పడ్డా మళ్ళీ నువ్వు లేవలేవు. కానీ నేను మొదలు పెట్టడమే ఆకాశమంతా హైట్స్ లో స్టార్ట్ చేశాను. నేను 100 సార్లు పడ్డా నిలబడుతూనే ఉంటాను. కానీ ఈ చేతులతో నిన్ను పడగొట్టేదాకా నిద్రపోను సామ్రాట్. అదే చీరగట్టుకునే మీకు, నమ్మకాన్ని కూడగట్టుకునే నాకు ఉన్న తేడా జ్వాల గారు. నువ్వు ఎదుటి వాళ్ళు ఓడిపోవాలని ఆడతావు, నేను గెలవాలని ఆడతా. అందుకే మీ తండ్రి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద నిలబడి నువ్వు గెలుపు కోసం ఎదురు చూస్తున్నావు. కానీ నా వ్యాపారంలో ఇటుక నాది, శ్రమ నాది, చెమట నాది. అందుకే గెలుపు ఎప్పుడూ నా ఇంటి గుమ్మంలో నా డోర్ కొడుతూ నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఆ గెలుపు ఈ రోజు నీకు కాబోయే భార్యతో మాయం కాబోతోంది సామ్రాట్. నీ సక్సెస్ ఈ రోజుతో సమాధి కాబోతోంది. నాలుగేళ్లుగా నన్ను నెంబర్ 2 పొజిషన్కే అంకితం చేశావు. కానీ ఈ రోజు నువ్వు మీడియాకి చూపించిన చిరిగిన డిజైన్ శారీ నిన్ను, నీ వ్యాపారాన్ని ఒక మెట్టు దింపుతోంది. ఇక్కడ నెంబర్ 1 నేను. ఇక నుండైనా రాత్రి కలలుగాను, ఆ కలలు నిజమవుతాయనే నమ్మకంతోనైనా బతకొచ్చు. కానీ పగటి కలలు కనకు, అడ్రస్ కూడా గల్లంతైపోతుంది. ఈ ఆవేశమే సమ్రాట్ నీకు ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తోంది. నాకన్నా ముందుగా న్యూ డిజైనర్ శారీని మార్కెట్లోకి వదలాలని చాలా గట్టిగా ప్లాన్ చేశావు. ఇంకో మెట్టు ఎదగాలి అనుకున్నావు. కానీ నువ్వు గుప్పిట పట్టుకున్న టైం నిన్ను నాకన్నా నెల రోజులు వెనక్కి పంపింది సామ్రాట్.
ఈలోపు నా కంపెనీ డిజైన్ చేసిన శారీ అనుకున్న టైంలో మార్కెట్లోకి లాంచ్ చేస్తాను. అది కూడా నేషనల్ వైడ్ సెలబ్రిటీతో. నీలాంటి వాళ్ళు వ్యాపారం చెయ్యాలన్నా, ఒక ప్రోడక్ట్ ని కంపెనీ కాంపౌండ్ దాటించాలన్నా సెలబ్రిటీలు కావాలేమో, కానీ నాలాంటి వాడికి నా పేరులో ఉన్న బ్రాండ్ చాలు. వచ్చినట్టుంది. నీ చెరుకుడు చీర రిపేర్ చేసుకుని నీ పరువు నిలబెట్టడానికి నీ కాబోయే భార్య. నేను లౌక్యం లేని దాన్ని గాని భర్త చేస్తున్న పని పట్ల బాధ్యత లేని దాన్ని కాదు. అందరూ నా భర్త నన్ను తిట్టిండు అనుకుంటుండ్రు. లే, నేను గాయన పరువులా పరపతిలా సగభాగమని చెప్పకనే చెప్పిండ్రు. అవుతుంది. మస్తుంది డిజైన్. ప్రతి హస్బెండ్ తన వైఫ్ ఇలాంటి శారీ కట్టుకోవాలని ఆశపడేలా ఉందయ్యా సామ్రాట్. ఏం జ్వాల గారు, ఎలా ఉంది మా న్యూ డిజైన్ శారీ? బాగుంది, చాలా బాగుంది. అందరూ యునానిమస్ గా ఓటేశారు కదా సామ్రాట్. అవును శ్రీవల్లి, డ్యామేజ్ అయిన శారీని ఎలా డిజైన్ చేయాలన్న ఐడియా నీకెలా వచ్చింది? ఈ ఐడియా నాది కాదు, నాకు కాబోయే పెనిమిటిది. మీకు సమజ్గాలే? మనువుగాక ముందే మనసిచ్చిన దాన్ని. గాయన మనసేందో గా మనసులో ఎటువంటి ఆలోచన ఉంటదో నా మనసుకి తెలియదా? పట్టుదల గైన నైజం, సంకల్పం గైన బలం. గా పట్టుదలతోటే పడిపోయిన ఒక నిండు కుటుంబాన్ని గైన చేతుల మీద నిలబెట్టిండు. గస్వంటి గొప్ప మనిషిని పెళ్లి చేసుకోబోయే పిల్లను. గా డ్యామేజ్ అయిన చీరను బాగు చేయకపోతే ఎట్లా? నాకు కాబోయే పెన్విటి నాకు ఇన్స్పిరేషన్. గైన ఎట్లా ఆలోచిస్తాడోనని ఆలోచిస్తే వచ్చిన ఐడియానే గిది. గందుకు గైనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. శ్రీవల్లి, ఓకే ఓకే, రెండు మనసులు ఇలా గాఢంగా కలిసిపోతే రిజల్ట్ ఇలా ఉంటుందని నిరూపించారు. ఫెంటాస్టిక్ శ్రీవల్లి, సూపర్. ఇక అసలు సిసలైన సంగీత్ ఇప్పుడు మొదలవుతుంది. అందరూ క్లాప్స్.
వాసంతి గారు, గణపతి గారు మనందరికీ మంచి కిక్ ఇచ్చే సాంగ్ తో కిక్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మన నెక్స్ట్ కపుల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. రే గౌతమ్, అందరితో డాన్స్ చేయిస్తున్నావు, మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో డాన్స్ చేయించవా? చేస్తారా? కానీ కానీ ఏంట్రా, వాళ్ళిద్దరు చెయ్యాల్సిందే. రే సమ్రాట్, అభిమానులు మీ డాన్స్ చూడాలి అనుకుంటున్నారా? ప్లీజ్ రా రా. శ్రీవల్లి, పాప సార్కి డాన్స్ రాదనుకుంటా. Oh, come on, Samrat.